బలూచిస్తాన్పై డ్రాగన్ కంట్రీ దృష్టి పెట్టిందా? అరుదైన ఖనిజాలతో పాటు భారత్ను అష్టదిగ్బంధనం చేసే కుట్రలు మొదలుపెట్టిందా? బలూచిస్తాన్ విషయంలో భారత్ రైట్ డిసిషన్ తీసుకోవడానికి ఇదే రైట్ టైమా? అవునని అంటున్నారు బలూచి నేతలు. పాక్ సైన్యంతో పోరాడుతున్న ఈ సమయంలో తమపై చైనా సైనిక ఎత్తులు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలంటే భారత్ మద్దతు కావాలని రిక్వెస్టులు చేస్తున్నారు. అదే భారత్కు కూడా మంచిదని గుర్తు చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. బలూచిస్తాన్లో చైనా దిగితే మన దేశానికి పెను ముప్పు తప్పదు. అరేబియా సముద్రంలో జరిగే పరిణామాలను కూడా ఊహించలేం. ఇంతకు బలూచిస్తాన్ కేర్ ఆఫ్గా చైనా అసలేం ప్లాన్ చేస్తుంది? పాకిస్తాన్ భూభాగంలో చైనా ప్రైవేటు సైన్యానికి ఏం పని? బలూచిస్తాన్ సేఫ్గా ఉండటం భారత్కు ఎందుకంత కీలకం? లెట్స్ వాచ్. టార్గెట్ బలూచిస్తాన్, రంగంలోకి చైనీస్ ప్రైవేట్ సైన్యం. భారత్ సాయం కావాలని రిక్వెస్ట్ చేస్తున్న బిఎల్ఏ లీడర్స్. బలూచిస్తాన్ సేఫ్గా ఉండడం భారత్కు ఎందుకు కీలకం? చైనా ఏ దేశంలో అయినా పెట్టుబడులు పెడుతోంది అంటే దానికి ఖచ్చితంగా లెక్కలుంటాయి. ప్రాజెక్టుల పేరుతో అది కాలు పెట్టిన చోట సహజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. కాదు అవి ఉంటేనే డ్రాగన్ అక్కడ కాలు పెడుతుంది. ఈ విషయం ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుసు. అందుకే చైనాతో స్నేహానికి చేయి చాచే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకుని ఆ పని చేస్తాయి. కానీ పాకిస్తాన్ పరిస్థితి వేరు. పాలన చేతకాక ఇండియాపై ప్రతీకారంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆ దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బతీసింది. ఆ కష్టాల నుంచే గట్టెక్కాలంటే ఎవరో ఒకరి నుంచి సాయం పొందడం ఒకటే ఆప్షన్. అది చైనా అయినా మరో దేశమైనా పాక్ అవసరం లేదు. తన సంపద దోచేసిన కాసిని కాసులు పడేస్తే కాముగా ఉంటుంది. ఈ లెక్కలతోనే జిన్పింగ్ సర్కార్ పాకిస్తాన్లో అడుగుపెట్టింది. దేశంలో ఎక్కడెక్కడ సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయో చూసుకుని ఆ ప్రాంతాల అభివృద్ధి పేరిట కుట్రలు మొదలుపెట్టింది. దానికి సిపిక్ అని పేరు పెట్టి బలూచిస్తాన్లో వనరుల దోపిడీ మొదలుపెట్టింది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది. అదే జరిగితే మన దేశానికి అంతకు మించిన ముప్పు మరేదీ ఉండదు. జయశంకర్కు రాసిన లేఖలో బలూచి లీడర్ అదే చెప్పారు. సమస్య మాది మాత్రమే కాదు, మీది కూడా అని పరోక్షంగా హెచ్చరించారు. జయశంకర్కు ఈ లేఖ రాసింది మీర్యార్ బలూచ్, బలూచిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్. లేఖలో తమ భూభాగంలోకి వస్తున్న చైనా ప్రైవేట్ సైన్యం సంఖ్య పెరుగుతోందని, తమ భూభాగాలను క్రమంగా సైనిక స్థావరాలుగా మార్చబోతోందని వివరించారు. 79 ఏళ్లుగా పాక్ ప్రభుత్వ ఆక్రమణ, ఉగ్రవాదం, దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనలతో ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశానికి శాశ్వత శాంతి, సార్వభౌమత్వం లభించేందుకు సమస్యను మూలాలతో సహా పెకిలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత ఏడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా తీసుకున్న సాహసోపేతమైన చర్యలను వారు ప్రశంసించారు. బలూచిస్తాన్లోని హింగ్లాజ్ మాతా ఆలయం వంటి చారిత్రక ప్రదేశాలను ప్రస్తావిస్తూ భారత్ బలూచిస్తాన్ మధ్య ఉన్న పురాతన బంధాన్ని గుర్తు చేశారు. బలూచి ప్రజల తరఫున శాంతి, వాణిజ్యం, రక్షణ, భద్రత వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్టు తెలిపారు. సింపుల్ గా చెప్పాలంటే తమ పోరాటంలో భారత మద్దతు కోరారు. బలూచిస్తాన్లో చైనా అడుగు పెడితే భారత్కు ముప్పు తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. కానీ బలూచిస్తాన్పై చైనా ఎందుకింత దృష్టి పెట్టింది? అక్కడ చైనా ప్రైవేట్ సైన్యం ఏం చేస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే భౌగోళికంగా బలూచిస్తాన్ ఎంత కీలకమో అర్థం చేసుకోవాలి. బలూచిస్తాన్ పాకిస్తాన్ విస్తీర్ణంలో 44% పైగా ఉన్నప్పటికీ 24 కోట్ల మంది జనాభాలో కేవలం 6% మందికి మాత్రమే నివాసం కల్పిస్తున్న ప్రాంతం. తిరుగుబాటు, తీవ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘనల వంటివి బలూచిస్తాన్ చరిత్రలోనే ఇమిడి ఉన్నాయి. పొడవైన అరేబియా సముద్ర తీర ప్రాంతం ఇరాన్, తాలిబాన్ పాలనలోని ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులను కలిగి ఉంది. సహజ వనరులు, సహజ వాయు నిక్షేపాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కాపర్, బంగారం నిక్షేపాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ $multi-billion ప్రాజెక్టు కూడా ఈ భూభాగమే కీలకం. ఈ ప్రాజెక్టును చేపట్టిన చైనా ప్రభుత్వం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్కు సమీపంలో ఉన్న గ్వాదర్లో సముద్ర జలాల్లో పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది. ఫలితంగా గ్వాదర్ పోర్టు కీలకమైన చెక్ పాయింట్గా మారింది. బలూచిస్తాన్లోని మైనింగ్ ప్రాజెక్టులు గ్వాదర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించింది. ఈ ప్రాజెక్టుల అసలు లక్ష్యం మాత్రం గ్వాదర్లో పాగా వేసి భారత్పై నిఘా పెట్టాలి అన్నదే. కానీ వ్యూహాలు చేస్తే సరిపోదు, వాటిని పర్ఫెక్ట్ గా అమలు చేయాలి కూడా. ఇక్కడే చైనా
లెక్క తప్పింది. పాక్ ప్రభుత్వం తన గుప్పెట్లో ఉన్నంత వరకు బలూచిస్తాన్లోని వనరులను కొల్లగొట్టొచ్చని చైనా భావించింది. కానీ అక్కడి ప్రజలు తిరగబడితే పాక్ ప్రభుత్వం ఆర్మీతో అణిచివేయిస్తుందని లెక్కలేసింది. కానీ ప్రజల ముందు ప్రభుత్వం ఆర్మీ నిలబడలేవని గ్రహించలేకపోయింది. తీరా $62 బిలియన్ గ్వాదర్లో గుమ్మరించిన తర్వాత స్థానిక ప్రజలు తిరగబడ్డం మొదలుపెట్టారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. ప్రాజెక్టులో భాగమవుతున్న చైనీయులపై దాడులకు దిగుతున్నారు. బిఎల్ఎఫ్, బిఎల్ఏ మిలిటెంట్ గ్రూపులు ఆ ప్రాంతం నుంచి డ్రాగన్ను తరిమికొట్టడమే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. బీజింగ్ పలుమార్లు పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చింది. బలూచిస్తాన్లో దాడులను అడ్డుకోవాలని తేల్చి చెప్పింది. కానీ ఆ విషయంలో పాకిస్తాన్ పాలకులు చేతులెత్తేశారు. సైన్యం అటువైపు వెళ్లే ధైర్యమే చేయడం లేదు. దీంతో తమ ప్రాజెక్టులకు రక్షణ పేరిట చైనా ప్రైవేట్ సైన్యాన్ని దింపడం మొదలుపెట్టింది. అలా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని మోహరించిందని బలూచి నేతలు చెబుతున్నారు. త్వరలో చైనా నేరుగానే రంగంలోకి దిగాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో సిపెక్ ప్రాజెక్టులోని చైనీయులను కాపాడేందుకు తమ దేశానికి చెందిన ప్రైవేటు భద్రతా బృందాలు, మిలిటరీ సిబ్బందిని నియమించేందుకు వీలుగా పాక్ సర్కారుతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ద్వారా జూయి సెక్యూరిటీ ఫ్రాంటియర్, చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్, హుయాక్జిన్ జాంగ్షాన్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు పాకిస్తాన్లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఈ సెక్యూరిటీ చైనీస్ ఆర్మీతో బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. చైనా ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు వేరే దేశాల్లో పనిచేయడం కొత్త కాదు. జూయి సెక్యూరిటీ గ్రూప్ గతంలో కెన్యా, సూడాన్, ఇథియోపియా వంటి దేశాలలో చైనా ప్రాజెక్టులకు భద్రత కల్పించింది. అలాగే చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్ టోకీ, థాయిలాండ్, దక్షిణాఫ్రికాతో సహా అనేక ప్రాంతాల్లో పనిచేసింది. మూడవ కంపెనీ హుయాక్జిన్ జాంగ్షాన్ సెక్యూరిటీ సర్వీస్ సముద్ర భద్రతలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు వీటికి మద్దతుగా చైనా అధికారిక సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నట్టు బలూచి లీడర్లు ఆరోపిస్తున్నారు. అందుకే భారత్ సాయం కోరుతున్నారు. చైనా బలూచిస్తాన్ను టార్గెట్ చేయడానికి ఖనిజాలే కారణం కాదు. భౌగోళికంగా కూడా ఆ ప్రాంతం చాలా కీలకం. మలక్కా జలసంధి ద్వారా కాకుండా నేరుగా అరేబియా సముద్రం నుండి చైనాకు చమురు వాణిజ్య రవాణాకు గ్వాదర్ పోర్ట్ షార్ట్ కట్ రూట్. గ్వాదర్ కేవలం వాణిజ్యానికే కాదు, భవిష్యత్తులో చైనా నౌకాదళం ఇక్కడ తిష్టవేయడానికి ఉపయోగపడుతుంది. వివరంగా చెప్పాలంటే భారత్తో యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు తన యుద్ధ నౌకల్ని గ్వాదర్కు తరలిస్తుంది. అక్కడి నుంచి మనపై దాడి చేయడానికి వీలుంటుంది. బలూచిస్తాన్లో చైనా పట్టు పెరిగితే అది భారత్కు రెండు రకాలుగా ఇబ్బందిగా మారుతుంది. అరేబియా సముద్రంలో చైనా నావికాదళం ఉనికి పెరిగితే ఇండియన్ నేవీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. రెండోది, పాకిస్తాన్, చైనాలు కలిసి బలూచిస్తాన్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. కఠినమైన నిజం ఏంటంటే చైనా ప్రైవేట్ సైన్యం ఇప్పుడు పాక్ ఆర్మీకి కూడా ఆదేశాలు ఇచ్చే స్థాయికి చేరింది. అందుకే ఆపరేషన్ సింధూను గుర్తు చేస్తూ భారత్ సాయం కోరుతున్నారు బలూచి నేతలు. మరి మోడీ సర్కార్ ఆ పని చేస్తుందా? టెక్నికల్ గా బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగం కాబట్టి ఈ విషయంలో అధికారికంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చు. కానీ దౌత్యపరంగా పాకిస్తాన్తో పాటు చైనా పైన ఒత్తిడి తెస్తోంది. అంతర్జాతీయ వేదికలపై బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, బలవంతపు అదృశ్యాల గురించి భారత్ గళమెత్తుతోంది. సిపెక్ ప్రాజెక్టు భారత భూభాగం పీఓకే గుండా వెళుతూ ఉండడంపై భారత్ ఇప్పటికే తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. బలూచిస్తాన్ విషయంలో భారత్ ఎప్పుడూ పాక్ దురాగతాలను ఎండగడుతూనే ఉంది. అయితే పాకిస్తాన్ మనపై చేస్తున్న ప్రాక్సీ వార్కు కౌంటర్ గా బలూచిస్తాన్ భారత్ ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవచ్చని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బలూచి లీడర్లు ఆపరేషన్ సింధూర్ను ప్రశంసించడానికి చాలా బలమైన కారణం ఉంది. గత ఏడాది సింధూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యాన్ని బలూచి ఫైటర్లు ఓ ఆట ఆడుకున్నారు. మరోసారి అలాంటి మిషన్ జరిగితే పాకిస్తాన్ కథ ముగించేయాలని చూస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే వచ్చే మార్చిలో ఆపరేషన్ సింధూర్ 2.0 ఖాయమనే వార్త తెరపైకొచ్చింది. అదే జరిగితే ఇటు నుంచి భారత్, అటు నుంచి బలూచి రెబెల్స్ పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకొత్తుకోయడం పక్కా. అలా జరగాలని బలూచీలు కోరుకుంటున్నారు కూడా.